వెల్కమ్ టు ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏసీ సింగిల్ ఫేజ్ మోటార్స్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్? సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నారు. సో సింగిల్ ఫేజ్ యొక్క ఇండక్షన్ మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అసలు సింగిల్ ఫేజ్ మోటార్ అనే ముందు అసలు మోటార్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రోమెకానికల్ కన్వర్షన్ డివైస్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్గా ఇస్తే, దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే అది మెకానికల్గా రొటేట్ అవుతుంది. సో దాన్ని మోటార్ అంటాం. అయితే సింగిల్ ఫేజ్ మోటార్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే సింగిల్ ఫేజ్ మోటార్కి మనం సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తాం, అంటే ఒక వైండింగ్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా మనం సింగిల్ ఫేజ్ మోటార్ని యాజ్ ఈజ్గా ఒక వైండింగ్తో స్టార్ట్ చేయాలంటే సింగిల్ ఫేజ్ మోటార్ని స్టార్ట్ అవ్వదు. అందుకని సింగిల్ ఫేజ్ మోటార్ని సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అన్నాం. మరి స్టార్ట్ చేయడానికి ఏమైనా టెక్నిక్ ఉందా అంటే ఉంది. ఏంటంటే అది స్ప్లిట్ ఫేజింగ్. సో ఒక ఫేజ్ని రెండు ఫేజులుగా స్ప్లిట్ చేయటం అంటే ఏంటంటే ఒక వైండింగ్ని రెండు వైండింగ్లుగా మారుస్తాము. అయితే ఈ రెండు వైండింగ్లుగా మారటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ రెండు వైండింగ్స్ కూడా ఒక వైండింగ్లో ఏమో రెసిస్టెన్స్ ఎక్కువ, రియాక్టెన్స్ తక్కువ ఉండేటట్టు చూసుకుంటాము. అలాగే రెండో వైండింగ్లోనేమో రియాక్టెన్స్ ఎక్కువ, రెసిస్టెన్స్ తక్కువగా ఉండేటట్టు చూస్తాం అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఒక వైండింగ్ అనేది రెండు వైండింగ్లుగా మారి అలాగే వాటి మధ్య ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో దాంతో మనకు కావాల్సిన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే ఈ రోటార్కి, ఏదైతే రొటేటింగ్ పార్ట్ ఉందో ఆ రోటార్కి లింక్ అయినప్పుడు ఆ రోటార్లో ఉన్న వైండింగ్లోకి ఈ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పాం కదా, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని. సో ఆ ప్రిన్సిపల్ ద్వారా ఏమవుతుందంటే ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ రోటార్లో ఉన్న కండక్టర్స్కి లేదా కాపర్ బార్స్కి లింక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రోటార్ బార్స్ అనేవి ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తాయి. ఓకేనా? దీనివల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్ వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ రోటార్ బార్స్ అనేవి లేదా రోటార్లో ఉన్న వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది కాబట్టి, లేదా క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు రోటార్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్టేటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే రోటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్తో ఏమవుతుంది, టార్క్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మెకానికల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ ద్వారా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్? సింగిల్ ఫేజ్ మోటార్ యొక్క నేమ్ ఏంటి? పక్కన ఇమేజ్ ఇచ్చారు. సో దాంట్లో అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ మనకు అర్థం కావాలి. దానికి ఇచ్చింది సింగిల్ ఫేజా కాదా? కరెక్టే, సింగిల్ ఫేజే ఇచ్చారు. ఎందుకంటే ఎల్, ఎన్ అని ఉన్నాయి, అంటే లైన్ న్యూట్రల్ మాత్రమే ఉన్నాయి. తర్వాత వైండింగ్స్ రెండు కనపడుతున్నాయి. సో ఇందాకే చెప్పాము మనము మోటార్కి, సింగిల్ ఫేజ్ మోటార్కి 2 వైండింగ్స్ ఉంటాయని. ఓకేనా? ఒకటి స్టార్టింగ్ వైండింగ్, ఇంకోటి మెయిన్ వైండింగ్. అలాగే ఒక వైండింగ్కి మనకి కెపాసిటీ అనేది కనపడుతూ ఉంది. ఆ కెపాసిటీ అనేది పర్మనెంట్గా కనెక్ట్ చేస్తుంది, అంటే ఎటువంటి డిస్కనెక్ట్ చేయడానికి స్విచ్చెస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అంటే ఆ కెపాసిటీ అనేది సర్క్యూట్లో ఫిక్స్డ్గా ఉంది. ఓకేనా? పర్మనెంట్గా ఉంది. కాబట్టి ఇది ఏ మోటారు? పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. ఓకేనా? పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ అంటే ఏంటంటే మనకి మోటార్ స్టార్ట్ అయిన తర్వాత కెపాసిటర్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగట్లేదు. కెపాసిటర్ అనేది కంటిన్యూస్గా వర్కింగ్లోనే ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేస్తున్నంతసేపు, ఫ్యాన్ తిరిగినంతసేపు కూడా అది ఆ మోటార్లో, ఓకేనా, ఒక ఫ్యాన్లో కానీ ఒక మోటార్లో కానీ ఆ కెపాసిటీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అందుకని ఇదే మోటారు పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. నేను ఎందుకు ఫ్యాన్ అని అన్నానంటే మన ఇళ్లలో ఉపయోగించే ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా పర్మనెంట్ కెపాసిటర్ మోటార్స్. ఓకేనా? మన ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్స్ ఉపయోగిస్తాం కదా, అవన్నీ కూడా పర్మనెంట్ కెపాసిటర్ మోటార్సే. సో ఇక్కడ కింద మీకు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని ఇచ్చిన అప్లికేషన్ చూడండి. ఎయిర్ కండిషనర్స్లో, అలాగే ఫ్యాన్స్లో, పంప్స్లో, అలాగే ఆఫీస్ ఎక్విప్మెంట్లో ఈ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్ప్లిట్ ఫేజ్ మోటార్? స్ప్లిట్ ఫేజ్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఇంతకుముందు చదివిన క్వశ్చన్కి ఆన్సర్ అది కూడా ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ ఇండక్షన్ అంటే ఏంటి, అలాగే స్ప్లిట్ ఫేజింగ్ అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ ఆన్సర్ అన్నమాట దీనికి కూడా, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్ ఈజ్ ఇన్స్టేటెడ్? సో ఇక్కడ కూడా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు.
సో దాంట్లో అది ఏ మోటార్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం అది సింగిల్ ఫేజ్ మోటారా కాదా చూద్దాం. సింగిల్ ఫేజ్ మోటరే, ఎందుకంటే లైన్ న్యూట్రల్, ఓకేనా. సింగిల్ ఫేజ్ సప్లై ఇచ్చింది. అలాగే దాంట్లో వైండింగ్స్ రెండే ఉన్నాయి, ఓకేనా. మధ్యలో రోటర్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకి 2 కెపాసిటర్లు కనపడుతున్నాయి, C1 C2 అని. అలాగే ఒక కెపాసిటర్కి మనకి సిరీస్లో ఒక స్విచ్ కనపడుతుంది, ఓకేనా. అది సెంట్రిఫికల్ స్విచ్ అనమాట. CS అని రాస్తుంది చూడండి, సెంట్రిఫికల్ స్విచ్. అయితే ఇది ఏ మోటార్? ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి, ఓకేనా. అలాగే ఒక కెపాసిటర్ ఏమో పర్మనెంట్గా లేదు, ఒక కెపాసిటర్ ఏమో పర్మనెంట్గా వైండింగ్తో పాటుగా యాక్టివ్గా ఉంటుంది వర్క్ అయినంతసేపు. సో ఇది ఏ మోటార్? ఇది కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్. ఈ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్ ఎందుకన్నారంటే, ఫస్ట్ కెపాసిటర్ ఏమో స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది, తర్వాత అది డిస్కనెక్ట్ అయిపోతుంది, తర్వాత రన్నింగ్లో ఇంకో కెపాసిటర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో అందుకని ఇదే మోటార్ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్. సో ఇది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే, దీనికి ఉన్న ముందు మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటిది? హై స్టార్టింగ్ టార్క్ ఉంది, అలాగే గుడ్ రన్నింగ్ ఎఫిషియన్సీ ఉంది. అందుకని వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఎక్కడైతే స్మూత్ ఆపరేషన్ అవసరమో, స్మూత్ స్టార్టింగ్ అవసరమో అటువంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎక్కడ ఉపయోగిస్తారంటే, వీటిని ఎక్కువగా ఎయిర్ కండిషనర్స్లో, రిఫ్రిజిరేటర్స్లో, వాషింగ్ మిషన్స్లో, పంప్స్లో, అలాగే ఫ్యాన్స్, ఓకేనా. ఫ్యాన్లు తయారు చేసే వాటిలో, వీటన్నిటిలో కూడా ఈ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ AC సింగిల్ ఫేజ్ మోటార్ ఈజ్ క్లాసిఫైడ్ అండర్ కామ్యుటేటర్ మోటార్ టైప్? సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కామ్యుటేటర్ మోటార్ టైప్కి సంబంధించింది అని అడుగుతున్నారు. సో కామ్యుటేటర్ మోటార్ అంటే ఏముండాలి? రోటార్లో కూడా వైండింగ్ ఉండాలి, అలాగే రోటార్కి ఒక సైడ్లో ఈ కామ్యుటేటర్ అనేది ఉండాలి. సో అటువంటి మోటార్ ఏదైనా ఉంది అంటే, ఈ కింద ఇచ్చిన వాటిలో చూడండి, స్టెప్పర్ మోటార్లో కామ్యుటేటర్ అనేది ఉండదు, అలాగే షేడెడ్ పోల్ మోటార్లో కామ్యుటేటర్ అనేది ఉండదు, పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ కూడా కామ్యుటేటర్ ఉండదు. మరి దేంట్లో ఉంటుంది? రిపల్షన్ మోటార్లో ఉంటుంది. అందుకని మీకు పక్కన ఇమేజ్ ఇచ్చాను, రిపల్షన్ మోటార్ అనేది ఎలా ఉంటుంది అనేది సర్క్యూట్ ఇచ్చాను, అలాగే దాని యొక్క ఇమేజ్ కూడా ఇచ్చాను. సో దాంట్లో మీకు కామ్యుటేటర్ కనపడుతూ ఉంది, ఓకేనా. బ్రషెస్ దేని మీద అయితే మనం ప్లేస్ చేసామో అదే కామ్యుటేటర్ అన్నమాట. అలాగే రిపల్షన్ మోటార్ ఒక్కటే కామ్యుటేటర్ మోటార్ అంటే సింగిల్ ఫేజ్ మోటార్లో అలా అనేం లేదు, ఓకేనా. యూనివర్సల్ మోటార్లో కూడా యూనివర్సల్ మోటార్ కూడా కామ్యుటేటర్ మోటరే. మీరు యూనివర్సల్ మోటార్ని చూసే ఉంటారు, మనకి పోర్టబుల్ టూల్స్ తయారు చేయడానికి, డ్రిల్లింగ్ మిషన్స్కి, అలాగే మన ఇళ్లలో ఉపయోగించే ఈ మిక్సీలలో, వీటన్నిటిలో కూడా కామ్యుటేటర్ మోటరే ఉపయోగిస్తారు, అదే యూనివర్సల్ మోటరే ఉపయోగిస్తారు, ఎందుకంటే హై స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుంది దానికి, ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ టు స్టార్ట్ ద సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్? సో సింగిల్ ఫేజ్ మోటార్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగించే మెథడ్ ఏంటి? స్ప్లిట్ ఫేజ్ మెథడ్, ఓకేనా. స్ప్లిట్ ఫేజ్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ AC సింగిల్ ఫేజ్ మోటార్? సో పక్కన ఇమేజ్లో మనకు కనపడుతుంది, అది ఏ టైప్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్ అంటున్నారు. సో ఇది సింగిల్ ఫేజ్ మోటారు, దాంట్లో కెపాసిటర్ కనెక్ట్ చేస్తుంది, అలాగే కెపాసిటర్కి కింద వైపు మనకి ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేస్తుంది, అది సెంట్రిఫికల్ స్విచ్. అంటే ఇదేంటి? కెపాసిటర్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్, ఓకేనా. కెపాసిటర్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్. ఎందుకు సార్ దీన్ని కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్ అనట్లేదంటే, స్టార్టింగ్లో మాత్రమే కెపాసిటర్ ఉంటుంది, తర్వాత కెపాసిటర్ అనేది ఉండట్లేదు, ఓకేనా. కెపాసిటర్ అనేది ఉండట్లేదు, ఉన్న ఒక కెపాసిటర్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? కెపాసిటర్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్ అంటున్నాం, ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కెపాసిటర్ C ఇన్ సెంట్రిఫికల్ స్విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ యూనివర్సల్ మోటార్? సో ఇక్కడ ఉన్న సెంట్రిఫికల్ స్విచ్ స్పీడ్ కంట్రోల్ ఉపయోగిస్తున్న మోటార్లో ఆ కెపాసిటర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు, ఓకేనా. కెపాసిటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, రెడ్యూస్ ద స్పార్క్స్ ఆన్ ద కాంటాక్ట్స్, ఓకేనా. ఈ కామ్యుటేటర్ మోటార్లో ఏమవుతుంది? యూనివర్సల్ మోటార్ అనేది కామ్యుటేటర్ మోటార్, ఓకేనా. యూనివర్సల్ మోటార్ కామ్యుటేటర్ మోటార్ అని ఇందాకే చెప్పాము మనం. సో దీంట్లో కామ్యుటేటర్ దగ్గర ఈ కాంటాక్ట్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, స్పార్కింగ్ అనేది వస్తుంది. సో అలా స్పార్క్స్ అనేవి తక్కువగా రావడానికి, లేదా స్పార్క్స్ అసలు రాకుండా చేయడానికి మనం ఈ కెపాసిటర్ అనేది కనెక్ట్ చేస్తాం, ఓకేనా. రెడ్యూస్ ద స్పార్క్స్ ఆన్ ద కాంటాక్ట్స్, ఓకేనా. ఈ కాంటాక్ట్స్ బ్రషెస్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నాయో అక్కడ స్పార్క్స్ అనేవి రాకుండా ఉండటానికి మనం ఈ కెపాసిటర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీవైండింగ్ సబ్మెర్సిబుల్ పంప్స్? సో సబ్మెర్సిబుల్ పంప్స్ని మనము తయారు చేయాలి అన్నప్పుడు
అటువంటి మోటార్స్కి మనం వైండింగ్ చేయడానికి ఎటువంటి వైండింగ్ వైర్ అనేది ఉపయోగిస్తామని అడుగుతున్నారు. సో ఏ వైండింగ్ వైర్ ఉపయోగిస్తామంటే పీవీసీ కవర్డ్ కాపర్ వైర్ అనేది ఉపయోగిస్తాం. పీవీసీ కవర్డ్ కాపర్ వైర్. ఎందుకు పీవీసీ కవర్డ్ కాపర్ వైర్ ఉపయోగిస్తున్నారు? మామూలుగా ఎనామిల్ కోటెడ్ వైరో కాపర్ వైరో లేదా సూపర్ ఎనామిల్ కాపర్ వైరో ఉపయోగించవచ్చు కదా అంటే, ఈ పీవీసీ కవర్ ఎందుకు చేస్తున్నామంటే సబ్మెర్సిబుల్ మోటార్ అంటే మనకి చాలామందికి తెలుసు. సబ్మెర్సిబుల్ మోటార్స్ అంటే ఏంటి? భూమి లోపల అంటే బావుల్లో డైరెక్ట్గా మోటార్ని వేసేస్తాం. ఓకేనా? బోర్లు తీసేసిన తర్వాత ఆ బోర్లో డైరెక్ట్గా మోటారే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే నీళ్ళలో ఎప్పుడూ ఉండాలి అది. అలా ఉన్నప్పుడు మామూలు వైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ వైండింగ్ అనేది ఆ వాటర్తో ఏదైనా కెమికల్ యాక్షన్ జరిపి దాని మీద ఉన్న ఇన్సులేషన్ కోటింగ్ పోతే ఏమవుతుంది? వైండింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా? వైండింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఆ మాయిశ్చర్ తేమ అనేది ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ పీవీసీ కవర్డ్ కాపర్ వైర్ అనేది ఉపయోగిస్తాం వైండింగ్ చేసేటప్పుడు సబ్మెర్సిబుల్ మోటార్కి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఏసీ సింగిల్ ఫేజ్ మోటార్ హ్యావింగ్ లో స్టార్టింగ్ టార్క్? సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో లో స్టార్టింగ్ టార్క్ ఉండే సింగిల్ ఫేజ్ మోటార్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న వాటిలో రెసిస్టెన్స్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్ అనేది లో స్టార్టింగ్ టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది ఒక్కటి మాత్రమే లో స్టార్టింగ్ టార్క్ అనేది ఇస్తుంది. ఓకేనా? మిగతా అన్నీ కూడా ఇండక్షన్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటారు రెసిస్టెన్స్ స్టార్ట్ కంటే మంచి టార్కే ఉంటుంది. అలాగే కెపాసిటర్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటారు ఇంకా ఇండక్షన్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్ కంటే ఇంకా ఎక్కువ స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. అలాగే కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటారు ఇంకా మంచి స్టార్టింగ్ టార్క్, అలాగే మంచి రన్నింగ్ టార్క్ కూడా ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న వాటిలో లీస్ట్ ఓకేనా లేదా లో స్టార్టింగ్ టార్క్ ఇవ్వగలిగే మోటార్ ఏంటంటే రెసిస్టెన్స్ స్టార్ట్, ఇండక్షన్ రన్ మోటార్. దాని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దాని కింద ఇచ్చాను చూడండి, ఒకసారి చదువుతాను చూడండి. ద ప్రైమరీ disadvantage of resistance start induction run motor is its low starting torque due to the added resistance in the starting winding, lower overall efficiency compared to other motor types like capacitor start run motors. Additionally, it can be experience higher power losses during startup due to the resistance added in the circuit. అంటే ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే రెసిస్టెన్స్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్ అనేది చాలా తక్కువ ఎఫిషియన్సీ అలాగే లో స్టార్టింగ్ టార్క్ కలిగి ఉంటుంది. ఇంకొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పవర్ లాస్ కూడా ఎక్కువ. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి స్టార్టింగ్లో దీని యొక్క పవర్ లాసెస్ అనేవి ఎక్కువ. ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఇన్ సింగిల్ ఫేజ్ మోటార్స్? సింగిల్ ఫేజ్ మోటార్స్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. పక్కన ఇమేజ్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఎట్లా ఉంటుందో మీకు ఇచ్చాను చూడండి. సో ఇది ఏం చేస్తుంది? బ్రేక్ ద స్టార్టింగ్ వైండింగ్. సో ఎప్పుడైతే మోటార్ అనేది సెట్ అయిన స్పీడ్ అందుకుంటుందో అంటే దానికి రీచ్ అవ్వాల్సిన మ్యాక్సిమం స్పీడ్లో 80 to 90% స్పీడ్ అందుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి స్టార్టింగ్ వైండింగ్ని డిస్కనెక్ట్ చేస్తుంది. అలాగే కెపాసిటర్ ఇట్లాంటివి ఏమైనా కనెక్ట్ చేసినా వాటిని కూడా డిస్కనెక్ట్ చేస్తుంది. ఓకేనా? బ్రేక్ ద స్టార్టింగ్ వైండింగ్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్ ఏ సింగిల్ ఫేజ్ మోటార్, a centrifugal switch acts as a mechanism to automatically disconnect the starting winding. ఓకేనా? ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ చేస్తుంది స్టార్టింగ్ వైండింగ్ని. అలాగే ఫ్రమ్ ద సర్క్యూట్ వన్స్ ద మోటార్ రీచెస్ సెర్టైన్ ఆపరేటింగ్ స్పీడ్. సో ఎప్పుడు ఓపెన్ చేస్తుంది? మోటార్ వెంటనే ఓపెన్ అవ్వడం కాదు. మోటార్ అనేది సెర్టైన్ స్పీడ్ అంటే 80 to 90% లేదా 70 to 80% ఆఫ్ రేటెడ్ స్పీడ్ అందుకున్న తర్వాత మోటార్ అనేది అప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది యాక్ట్ అయ్యి స్టార్టింగ్ వైండింగ్ని డిస్కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ యూనివర్సల్ మోటార్? సో యూనివర్సల్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తాము? ఇక్కడ ఉన్న వాటిలో చూడండి, ఇక్కడ ఉన్న వాటిలో ఆప్షన్ అయితే ఫుడ్ మిక్సర్. ఓకేనా? మిక్సీ అని చెప్పాం కదా, దాంట్లో ఉపయోగిస్తాం. ఓకేనా? మిగతా వాటిలో ఉపయోగించాం. ఇక్కడ ఉన్న ఆప్షన్లు అయితే జెట్ పంపులో ఉండదు, టెలీ ప్రింటర్లో ఉండదు, అలాగే కంప్రెసర్లో ఉండదు. ఓకేనా? వీటిలో ఉపయోగించే మోటార్లన్నీ కెపాసిటీ స్టార్ట్ మోటార్లు, కెపాసిటీ స్టార్ట్ రన్ మోటార్లు, పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లు ఇటువంటివి ఉపయోగిస్తాం. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లో అయితే ఫుడ్ మిక్సర్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే మిక్సీస్లో, పోర్టబుల్ టూల్స్లో, తర్వాత హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్స్లో, ఓకేనా, పవర్ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం ఈ యూనివర్సల్ మోటార్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో మనకి మిక్సీ ఉంది, ఫుడ్ మిక్సర్ అంటే మిక్సీ. సో దాంట్లో మనం యూనివర్సల్ మోటార్ అనేది ఉపయోగిస్తాం. సో కింద ఇచ్చాను చూడండి, యూనివర్సల్ మోటార్
నామ్స్ ఫర్ దేర్ ఎబిలిటీ టు రన్ ఆన్ బోత్ ఏసీ అండ్ డీసీ. సో దీనికి యూనివర్సల్ మోటార్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఏసీ సప్లైతో పనిచేస్తుంది, డీసీ సప్లైతో పనిచేస్తుంది. సో అందుకని దీని పేరు యూనివర్సల్ మోటార్ అని పిలుస్తారు అన్నమాట కామన్గా. దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే టేబుల్ ఫ్యాన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత టేబుల్ ఫ్యాన్స్ అంటే అన్ని రకాల టేబుల్ ఫ్యాన్స్ కాదండి మళ్ళీ, ఓకేనా, అన్ని రకాల టేబుల్ ఫ్యాన్స్ కాదు, మన ఇళ్ళలో ఉండేవి కాదు, ఓకేనా. కామ్యుటేటర్ మోటార్ టైప్ కూడా ఉంటాయి టేబుల్ ఫ్యాన్స్లో, సో వాటిలో ఉపయోగిస్తారు. అలాగే హెయిర్ డ్రైయర్స్లో ఉపయోగిస్తారు. తర్వాత గ్రైండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, రాళ్ళు ఇటువంటి గ్రైండింగ్ పెట్టే మిషన్స్ ఉన్నాయి కదా, వుడ్ గ్రైండింగ్ పెట్టే మిషన్స్, వీటన్నిటికి ఉపయోగిస్తారు. అలాగే దే ఆర్ యూజ్డ్ ఇన్ పోర్టబుల్ డ్రిల్ మిషన్స్. సో పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్లో ఉపయోగిస్తారు. ఇంకా దేంట్లో ఉపయోగిస్తారు, పాలిషర్స్, బ్లోయర్స్, కిచెన్ అప్లయన్సెస్లో ఈ యూనివర్సల్ మోటార్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ సింగిల్ ఫేజ్ మోటార్ ఈజ్ ఫిట్టెడ్ విత్ బౌండ్ రోటర్. సో ఏ మోటార్ యొక్క రోటార్లో వైండింగ్ ఉంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో ఆప్షన్ సి చెప్తున్నాను. పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో రోటర్ అనేది స్క్విరెల్ గేజ్ టైప్. అలాగే షేడ్ పోల్ మోటార్లో కూడా రోటర్ అనేది స్క్విరెల్ గేజ్ టైపే. కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ మోటార్లో కూడా రోటర్ అనేది స్క్విరెల్ గేజ్ టైపే. ఒక్క రిపల్షన్ మోటార్, ఇక్కడ వచ్చిన ఆప్షన్లో రిపల్షన్ మోటార్లో మాత్రమే రోటార్లో కూడా వైండింగ్ ఉంటుంది, రోటార్లో కూడా వైండింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏంటి, రిపల్షన్ మోటార్లో కూడా వైండింగ్ ఉంటుంది, ఓకేనా. ఇంకా దేంట్లో ఉంటుంది, యూనివర్సల్ మోటార్లో ఉంటుంది మళ్ళీ, ఓకేనా. యూనివర్సల్ మోటార్లో కూడా వైండింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లో అయితే రిపల్షన్ మోటార్ అనేది రోటార్లో కూడా వైండింగ్ చేస్తుంది, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రన్నింగ్ వైండింగ్ అండ్ స్టార్టింగ్ వైండింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్. సో రిలేషన్ బిట్వీన్ రన్నింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్కి రిలేషన్ చెప్పమంటున్నారు, దేనికి రెసిస్టెన్స్తో రిలేషన్ చెప్పమంటున్నారు. సో ఏముంటుంది, రన్నింగ్ వైండింగ్ అనేది లెస్ రెసిస్టెన్స్ ఉంటుంది, స్టార్టింగ్ వైండింగ్ అనేది మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు సార్ ఇలాగా అనే క్వశ్చన్ వేసుకుంటే మనం, ఓకేనా, స్టార్టింగ్ వైండింగ్లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, అంటే మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు మోటార్ అనేది ఎక్కువ కరెంట్ తీసుకోవాలని చూస్తుంది. ఏది తీసుకుంటుంది, స్టార్టింగ్ వైండింగ్ తీసుకోవాలని చూస్తుంది. అప్పుడు ఎక్కువ కరెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ మోటార్ని స్టాప్ చేస్తూ ఉంటే ఆ స్టార్టింగ్ వైండింగ్ నుంచి హెవీ కరెంట్ వెళ్ళి త్వరగా ఆ వైండింగ్ అనేది హీటప్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి, ఓకేనా. అందుకని స్టార్టింగ్ వైండింగ్లో మనం ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది, స్టార్టింగ్లో ఇది తక్కువ కరెంట్ తీసుకుంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి. స్టార్టింగ్ వైండింగ్లో ఎక్కువ రెసిస్టెన్స్ యాడ్ చేసాం కాబట్టి ఏమవుతుంది, స్టార్టింగ్లో తక్కువ కరెంట్ తీసుకొని ఫస్ట్ మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత రన్నింగ్ వైండింగ్లో మనం తక్కువ రెసిస్టెన్స్ ఎందుకు పెట్టామంటే, రన్నింగ్ అంటే మోటార్ అనేది ఆల్రెడీ తిరగడం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, తక్కువ పవర్ అనేది తీసుకుంటుంది, ఓకేనా, తక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒకసారి రన్ అయిన తర్వాత మోటార్ అనేది తక్కువ కరెంట్ తీసుకుంటుంది. సో అందుకని రన్నింగ్లో మనకి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. రన్నింగ్ వైండింగ్ ఈజ్ లెస్, స్టార్టింగ్ వైండింగ్ ఈజ్ మోర్, ఓకేనా. రన్నింగ్ వైండింగ్లో తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందంట, స్టార్టింగ్ వైండింగ్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ షేడెడ్ పోల్ మోటార్. షేడెడ్ పోల్ మోటార్ యొక్క ఇమేజ్ పక్కన ఇచ్చాను. ఆ ఇమేజ్లో ఎక్స్ అనేది ఏంటి అంటే అదొక షేడింగ్ కాయిల్ అన్నమాట. అదొక షేడింగ్ కాయిల్ అంటే మోటార్ ఎటువైపు తిరగాలో ఆ షేడింగ్ కాయిల్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఈ షేడింగ్ కాయిల్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్లో మాత్రమే మోటార్ అనేది రన్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా మీకు, షేడెడ్ పోల్ మోటార్లో మోటార్ యొక్క డైరెక్షన్ మనం రివర్స్ చేయలేము. షేడెడ్ పోల్ మోటార్లో మోటార్ యొక్క డైరెక్షన్ మనము రివర్స్ చేయలేము. సో అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట దీంట్లో. సో ఇక్కడ వచ్చిన వాటిలో ఆప్షన్ ఏంటంటే ఆ పార్ట్ ఎక్స్ అనేది ఏం చేస్తుందంటే ఇనిషియేట్ ద రోటార్ మూమెంట్. రోటార్ తిరగటానికి ఎటువైపు తిరగాలో అదే డైరెక్షన్ని ఇనిషియేట్ చేస్తుంది. సో ఆ డైరెక్షన్లో మాత్రమే తిరుగుతుంది, ఓకేనా. మోటార్ అనేది ఆ డైరెక్షన్లో మాత్రమే తిరుగుతుంది. అలా తిరగటానికి ఈ షేడింగ్ కాయిల్ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా. దీంట్లో 2 వైండింగ్స్ ఉంటాయి. ఇది ఒకటి ఏంటి మామూలు వైండింగ్, ఇంకోటేమో షేడింగ్ కాయిల్ వైండింగ్, ఓకేనా. దీంట్లో స్టార్టింగ్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ ఉండవు. దీంట్లో పోల్ వైండింగ్ అని ఇలాగే షేడింగ్ కాయిల్ వైండింగ్ అనేది ఉంటాయి. కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏ షేడింగ్ కాయిల్ ఇన్ ఏ షేడ్ పోల్ మోటార్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై డిలేయింగ్ ద ఫేజ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ద పోల్. సో ఈ పోల్లో మనం ఏదైతే షేడింగ్ కాయిల్ ప్రొవైడ్ చేసామో అటువైపు మనకి ఈ మోటార్ అనేది రొటేట్ అవ్వడానికి వీలుగా ఫేజ్ యాంగిల్ని క్రియేట్ చేసి రొటేట్ చేస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, హౌ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ ఈజ్ రివర్స్డ్.
సో మోటార్ని రివర్స్ చేయాలనుకుంటున్నాం. ఏ మోటార్ని? కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ని ఒక డైరెక్షన్లో తిరుగుతున్న దాన్ని ఇంకో డైరెక్షన్లో తిప్పాలని ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఏం చేయాలంటే మెయిన్ వైండింగ్ టెర్మినల్స్ అనేవి రివర్స్ చేయాలి. మనకి ఈ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్లో 2 వైండింగ్స్ ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ వైండింగ్, రెండోది మెయిన్ వైండింగ్. సో మనం మెయిన్ వైండింగ్ యొక్క టెర్మినల్స్ రివర్స్ చేస్తే మోటార్ అనేది రివర్స్ తిరుగుతుంది. అంతే తప్ప సప్లై టెర్మినల్స్ని ఫేజ్ న్యూట్రల్ ఫేజ్కి మార్చినా మోటార్ అనేది రివర్స్ తిరగడం జరగదు. ఓకేనా? బై ఇంటర్చేంజింగ్ ద మెయిన్ వైండింగ్ యొక్క టెర్మినల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మాత్రమే మోటార్ అనేది రివర్స్లో తిరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ సింగిల్ ఫేజ్ మోటార్ ట్యాప్డ్ ఫీల్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్? సో ట్యాప్డ్ ఫీల్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ అనేది ఏ మోటార్కి ఎంప్లాయ్ చేస్తారు అంటే, ఏ మోటార్కి చేస్తామంటే మనం ఇళ్లలో ఉపయోగించే మోటరే యూనివర్సల్ మోటార్. మిక్సీలో ఉపయోగిస్తూ ఉంటారు. మనకి మిక్సీలో స్టెప్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టెప్లో ఒక స్పీడు, సెకండ్ స్టెప్లో ఇంకో స్పీడు, థర్డ్ స్టెప్లో ఇంకో స్పీడు, అలాగే ఫోర్త్ స్టెప్ వేస్తే ఇంకా మ్యాక్సిమం స్పీడ్ తిరుగుతూ ఉంటుంది. సో లేదా స్టెప్ కంట్రోల్ అనేది చేయడానికి అనుకూలంగా ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్ ఏంటి అంటే, మనకున్న మోటార్ ఏంటి? యూనివర్సల్ మోటార్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ మిక్సర్స్? ఫుడ్ మిక్సర్లో ఉపయోగించే ఇండక్షన్ మోటార్ ఏంటి? ఇది మనకి మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. ఓకేనా? ఇంపార్టెంట్ కాబట్టి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తీసుకొని ఈ క్లాసెస్ అనేవి తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి? ఫుడ్ మిక్సర్లో ఉపయోగించేది యూనివర్సల్ మోటార్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్? సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్, మెయిన్ వైండింగ్ అనేవి ఉంటాయి. ఆ రెండింటికి మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సో ఎంత ఉంటుందంటే 90 degrees ఎలక్ట్రికల్ ఉంటుంది. ఓకేనా? 90 degrees ఎలక్ట్రికల్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.